వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైకాపా దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. దెందులూరులో నిర్వహించిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత గ్రామంలోని వినాయకుడి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాల పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జన్మభూమి కమిటీల పేరిట పార్టీ నాయకులు కార్యకర్తలకే పథకాలు మంజూరు చేస్తూ దోచుకు తిన్న చంద్రబాబు ప్రభుత్వ పాలన మరికొద్ది రోజుల పాటే సాగుతుందన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పల్లెం ప్రసాద్, మెండెం ఆనంద్, కత్తుల రవిజైన్, తేరా ఆనంద్, తొత్తడి వేదకుమారి, కట్టా యేసుబాబు, బొమ్మనబోయిన నాని, సంపెంగ వేణుగోపాల తిలక్, తొత్తడి కృష్ణ, బట్టు జయరాజు తదితరులు పాల్గొన్నారు. రైతుల కోసం ప్రకృతి సహకరించక రైతులు నష్టపోయినప్పుడు మనం గ్రామానికి వెళ్ళండి, ఊరు వాడా వెళ్ళండి. దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు గ్రామంలో రెండో రోజు రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ ఎన్నవారిపేట యాదవ్ నగర్ తిరగడం జరిగింది. అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తప్పకుండా 2 నెలలు ఓపిక పట్టండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. రాగానే నవరత్నాల ద్వారా వాళ్ళందరికీ కూడా 3 సెంట్లు స్థలం ఇచ్చి 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిద్దామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఎంతోమంది ఇక్కడ గ్రామంలో ఉన్న రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగు చేసే బాధ్యత మాది అని చెప్పి చదువుకునే యువకులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఒక అన్నలాగా నేను తీసుకుంటానని చెప్పి ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏలూరు పేరయ్య కోనేరులోని రామకోటి ప్రాంగణంలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ద్వారకా తిరుమల నుంచి తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులకు బలిహరణ, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఘనంగా కళ్యాణ తంతు ముగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు, పులిహార ప్రసాదాన్ని పంపిణీ చేశారు. రామకోటి ఉత్సవ కమిటీ చైర్మన్ గాదంశెట్టి శ్రీనివాసరావు, విశ్వశాంతి సమాజం అధ్యక్షులు గాదంశెట్టి రమేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి వేమ గురవయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయవర్పు శ్రీరామమూర్తి, కురెళ్ల శ్రీనివాస్, కురెళ్ల రమాదేవి, తవ్వ అరుణ, బచ్చు విష్ణు, గుడిమెట్ల సత్యనారాయణ, మానేపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు. Terima kasih.
జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక విషయంలో తలెత్తిన గందరగోళం త్వరలోనే సద్దుమణుగుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. ఏలూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాల వారీగా నియోజకవర్గ వారీగా నాయకులతో సమావేశాలు నిర్వహించి కుల సమీకరణల దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఖరారు చేస్తున్నారని చెప్పారు. తాడేపల్లిగూడెం టికెట్ను ముళ్లపూడి బాపిరాజు ఎప్పటి నుంచో ఆశిస్తున్నారని, అయితే కుల సమీకరణలు ఆ సీటును మాజీ ఎమ్మెల్యే ఈలి నానికి కేటాయించడం జరిగిందని అన్నారు. దీంతో బాపిరాజు కొంత మనస్తాపానికి గురయ్యారని, 2 రోజులు ఆగితే అన్నీ సర్దుకుంటాయని ఆమె చెప్పారు. ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో ఈ నాని గారికి చెప్పినట్టు అది దాని మీద మన ఎవరైతే మన చైర్మన్ జిల్లా వైస్ చైర్మన్ బాపరాజు గారు ఉన్నారో ఆయన కొంచెం ఇబ్బంది పడి బాధ కలిగి నేను జిల్లా ఎందుకంటే ఆయన మేము కూడా నేను ప్రతిపక్షంలో ఉండగా ఆయన కూడా కలిసి తిరిగాం కొన్ని ఆయపలు కానీ అన్నీ చేసాం. ఆయన కష్టపడి పార్టీ కోసం తాడేపల్లిగూడెంలో అన్నీ చేస్తున్నారు, అది మనందరికీ తెలుసు. అలాగే ఎమ్మెల్యేగా కూడా ఆయన పోటీ చేశారు గతంలో. దాని మీద 5 సంవత్సరాలు కూడా ఆయన కష్టపడి పనిచేశారు. దాని మీద చాలా అభిమానం అక్కడ ప్రజల కూడా అందరి మీద ప్రజల మీద ఉంది అని నేను ఆయనకి చెప్పడం జరిగాను, నిదానించమని చెప్పాను నేను. ఆయన కొంచెం ఎందుకంటే లేదు మేడం నేను ఈ పార్టీ తాడేపల్లిగూడెంలో నేను చాలా చేశాను, అందరూ ఆశ పెట్టుకున్నారు కార్యకర్తలందరూ అని చెప్పడం జరిగింది. బహుశా ఆయన అలాంటిది ఏమి ఉండదు. చాలా ఒక 2-3 రోజులు అయితే ఎవరికైనా కొంచెం కోపం ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది కదా, 2-3 రోజులు అయితే అదే సరిపడుతుంది. అది అలాంటిది ఏం లేదు. మళ్ళీ మేమందరం కలిసి పనిచేసి చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే ఎంపీ చేశారు, ఆయన ఎవరికైతే క్యాండిడేట్గా ఇచ్చారు తప్పనిసరిగా, ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ నెగ్గించుకోవాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. తప్పనిసరిగా మేము అందరం కష్టపడి పనిచేసి అది చేయగలుగుతాం. అడగటంలోనూ అవకాశం ఉంటే మాకు ఇవ్వండి అని అడగటం జరిగింది. ఇది ఇంకా ఏదనేది ఇంకా క్లారిటీ లేదమ్మా, దీనికి లేదు. ఇందులో ఎవరు కూడా ఎవరికెవరికి ఇచ్చినా సరే ఎవరైనా పార్టీ కోసమే పనిచేస్తాం. ముందు కొంచెం బాధ అనిపించి కొంచెం ఇలాగా ప్రెస్ మీట్లు పెట్టే ఇబ్బంది పడ్డ తప్పకుండా పార్టీ కలెక్ట్ చేసుకుంటుంది. మళ్ళీ మనం అందరం కలిసి మేమందరం కలిసి పార్టీకి పనిచేస్తాం. అలాగే రాజ్యసభ కూడా ఆయన పిలిచిచ్చింది, రాజ్యసభ కూడా పిలిచిచ్చింది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే నేను పార్టీ కోసం పనిచేసే దాన్నే తప్ప ఏదో పదవులు అనే కాదు. నేను తప్పకుండా పార్టీని నెగ్గడం కోసం ఈ జిల్లాలో అందరినీ కలుపుకుని ఎవరికి సీట్ ఇచ్చినా సరే మేమందరం కలిసి పనిచేసి పార్టీని నెగ్గొచ్చిన 15 సీట్లు బట్టి కొన్ని డిఫరెంట్ ఇంకా ఉన్నాయి, కాంట్రవర్సీ ఉన్నాయమ్మా, లేవని అనట్లేదు. అవి కూడా 2-3 రోజులు సరి చేస్తారు. ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.